హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కూడా రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము నిర్మాణ పనులు పూర్తయినటువంటి ఇందిరమ్మ ఇండ్లను గృహప్రవేశాలు చేపించడం కోసం తేదీలను కూడా ఫిక్స్ చేయడం జరిగింది. 3 నెలల పాటుగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల ప్రక్రియ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలను జారీ చేశారు ఆల్రెడీ. అయితే ఈ నెలలో మనకు ఏ తేదీల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన గృహప్రవేశాలను చేయబోతున్నారు? ముందుగా ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇళ్లను మంజూరు చేస్తారు? ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఆన్లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? చాలామందికి కూడా స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ స్టేటస్ వద్ద పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపిస్తుంది. అయితే ఇలాగ చూపించినటువంటి వాళ్ళకి ఇల్లు వస్తుందా లేదా, రావాలంటే ఏం చేయాలి? మరికొంతమందికి వచ్చేసి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని చూపిస్తుంది. అలాగే కొంతమందికి వచ్చేసి యువర్ అప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ అని అయితే చూపిస్తూ ఉందన్నమాట. వివిధ రకాలుగా ఇలాగా చూపిస్తూ ఉంటుంది. మీకు స్టేటస్ చెక్ చేసుకున్నాక ఆన్లైన్లో ఏం చూపిస్తుందో ఒకసారి కమెంట్లో పెట్టండి. ఇలాగ ఎవరికైనా చూపిస్తున్నట్లయితే ఇల్లు అనేది వస్తుందా లేదా, ఈ వివరాలన్నిటి గురించి మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే డైలీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో చాలామంది కూడా రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము ఈ నెల 1 తారీఖు నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయినటువంటి ఇండ్లన్నిటికీ కూడా గృహప్రవేశాలు చేపించే విధంగా తేదీలను ఫిక్స్ చేసింది. ఈ గృహప్రవేశాలు అనేటివి దాదాపుగా 3 నెలల వరకు జరుగుతాయన్నమాట. ఈ నెలలో వచ్చేసి మనకు 1 తారీఖున చెప్పింది. అలాగే 20, 21 తారీఖున మళ్ళా వచ్చేసి 30 తారీఖున కూడా గృహప్రవేశాలు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో చేపిస్తామంటూ మనకు సమాచారాన్ని అయితే విడుదల చేయడం జరిగిందనమాట. అలాగే మే నెలలో కూడా తేదీలను ప్రకటించడం జరిగింది. నేను మీకు ముందు వీడియోస్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇకపోతే ఈ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ అనేది 30 తారీఖున మళ్ళా ఈ నెలలో జరగబోతుంది. ఇక ఇళ్ళు అనేటువంటివి ముందుగా ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళను 3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. L1, L2, L3. L1 అంటే ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం ఉండి వాళ్ళ దగ్గర నిర్మాణం కోసం ఆర్థిక సహాయం లేనటువంటి వాళ్ళందరికీ దరఖాస్తులు ఉంటారు కదా, అటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి L1 కేటగిరీలో చేర్చారు. అలాగే సొంత స్థలము ఉండదు, ఇల్లు కూడా ఉండదన్నమాట. అటువంటి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి L2 కేటగిరీలో చేర్చారన్నమాట. ఇకపోతే L3 కేటగిరీ, వీళ్ళకి సొంత స్థలం కానీ ఇల్లు కానీ రెండు కూడా ఉంటాయన్నమాట ఖచ్చితంగా. వీళ్ళందరినీ కూడా L3 కేటగిరీలో చేర్చడం జరిగింది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుంది. దాని తర్వాత L1 కేటగిరీ వాళ్ళు మ్యాక్సిమం కూడా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవడం కోసం ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు పెట్టుకుంటారు. కాబట్టి మెయిన్ మనకు L2 కేటగిరీ అనమాట. మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఒకసారి సింపుల్గా స్టేటస్ చెక్ చేసేసుకునేయండి. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు 1 బై 1 అయితే చెప్తాను. సో ఇది అప్లికేషన్ సెర్చ్ అని అప్లికేషన్ సెర్చ్కి సంబంధించిన ఆప్షన్ ఇక్కడైతే కనిపిస్తుంది మీకు. ఇందిరమ్మ ఇండ్ల వెబ్సైట్లోకి వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసేసుకోండి. ఆధార్ నంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్టేటస్ అనేది ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇందులో మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటాయి. దాని తర్వాత మీరు ఏ లిస్ట్లో ఉన్నారు, అలాగే అప్లికేషన్ స్టేటస్ మీకు చూపించడం జరుగుతుంది. చాలా వరకు కూడా అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపిస్తుంది అనమాట. ఇలాగా చూపించడం వల్ల మీకు ఇల్లు అనేది శాంక్షన్ కాదు, మీ యొక్క అప్లికేషన్ అనేది ఇంకా వెరిఫికేషన్ కాలేదని అర్థం. ఎక్కడ ఎంపీడీఓ కార్యాలయంలో వెరిఫికేషన్ అయితే నెక్స్ట్ ఇంకొక స్టెప్ అవుతుంది, ఇంకొక అధికారి దగ్గరికి వెళ్తుంది. అలాగా వివిధ రకాలుగా చూపిస్తూ ఉంటాయి మీకు స్టేటస్ల దగ్గర కొంతమందికి. మరి కొంతమందికి వచ్చేసి ఇలా చూపించవచ్చు, అప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ విత్ ద రీజన్ నాట్ ఫౌండ్ అని. ఇలా ఎవరికైనా చూపిస్తున్నట్లయితే వీళ్ళకి ఇల్లు అనేది మంజూరు కాదని అర్థం అనమాట. వీళ్ళ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోయినట్లు
అర్థం. ఓకేనా? సో, మీకేం చూపిస్తుందో ఒకసారి స్టేటస్ చెక్ చేసుకొని క్లియర్‌గా చెప్పండి. మీకు ఏ రీజన్ చూపించినా సరే, ఎక్కడైనా పెండింగ్ మీ యొక్క అప్లికేషన్ పెండింగ్ ఉన్నా సరే, అక్కడ వెరిఫికేషన్ కాలేదని అర్థము. ఇక్కడికి క్లియరు. మెయిన్‌గా మనకు L2 కేటగిరీల వాళ్ళకి ఈ ఇళ్ళలేటువంటివి మాక్సిమం పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇందులో మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్‌లో అడగండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.